హాయ్ అండి. చూడండి దూరంగా ఒక బొప్పాయి మొక్క కనిపిస్తుంది కదా! అక్కడ వాళ్ళకి చాలా మొక్కలొచ్చింటే మేము ఇంటికొచ్చిన కొత్తల్లో ఇచ్చారనమాట. అప్పుడేసాము ఈ బొప్పాయి మొక్కలు. వాళ్ళకి మాత్రం ఒకే ఒక కాయ కాసి అది కూడా పోయింది. మాకైతే చూడండి ఎన్ని కాయలో ఈ చెట్టుకి, ఆ చెట్టుకి నిండా కాయలే. ఇంకా కనకాంబరం మొక్కలైతే అమ్మమ్మ ఇంటి నుంచి వచ్చేటప్పుడు ఇంటికాంచి తెచ్చేసింది. మేము లగేజ్ వేసుకొచ్చేటప్పుడే నిమ్మ చెట్టు, మల్లి చెట్టు తెచ్చాం కదా! ఇంక ఈ మునక్కాయ చెట్టు అయితే ఇత్తనాలేస్తేనే ఇంత పెద్ద మునగ చెట్టు అయిపోయింది. 2 మునక్కాయలు అయితే కాసాయి. ఇంకా దీనిలోకైతే ఎరువు ఇంట్లో వచ్చే గుడ్డు పొక్కులు ఉంటాయి కదండి, ఎక్కువ గుడ్డు పొక్కులు వస్తాయి. అవన్నీ ఎండబెట్టి మిక్సీ పట్టేయడం, వంటింట్లో వచ్చే వేస్ట్ అంతా ఎరువుగా చేసేయడం, ఇదంతా అమ్మమ్మే చూసుకుంటుందండి. ఇదంతా అమ్మమ్మ రాజ్యం అనమాట. ఇక్కడ ఇంకో బొప్పాయి చెట్టు కూడా ఉంది, అది కూడా వాళ్ళు ఇచ్చిందే. దీనికి కూడా పెద్ద కాయ అయితే కాసింది. మేము సమ్మర్ హాలిడేస్కి పోయి వచ్చేసరికి కాయలు ఉంటాయో పోతాయో తెలీదు. మొత్తానికి 2 చెట్లకి బాగా కాయలు ఉన్నాయి. కాయలు చూస్తేనే కడుపు నిండిపోతుంది, తినడం తినకపోవడం తర్వాత సంగతి. చూడండి చెట్లంతా బాగా పచ్చగా రోజు నీళ్ళు పడతా ఉన్నాం కాబట్టి బాగా పెరుగుతూ ఉన్నాయి. మేము సమ్మర్ హాలిడేస్ పోతే నీళ్ళు ఉండవు కదా, మరి ఎలా ఉంటాయో చూడాలి.